నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదే పదే సీఎం కేసీఆర్ని రమ్మని అడుగుతున్నారు, అసెంబ్లీకి రమ్మంటున్నారు, ప్రజాక్షేత్రంలోకి రమ్మంటున్నారు, సూచనలు ఇమ్మంటున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఓటమి జరిగిందో అప్పటి నుంచి ప్రధానంగా కేవలం కొన్ని సందర్భాల్లోనే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే సీఎం రేవంత్ రెడ్డి స్థాయి వేరు, నా స్థాయి వేరు అనే ఒక ఆలోచన కేసీఆర్కి బలంగా ఉన్నట్టుగా మనకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కనిపిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ఏ సరిపోతారు అని వాళ్ళే స్వయంగా గతంలో అనేక సందర్భాలు చెప్పారు. అంటే మీకు మేము సరిపోతాం కదా, కేసీఆర్ గులాబీ బాస్ ఎందుకు అని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేశారు. సో ఈ సందర్భంగా ఇప్పుడు రేవంత్ ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్కి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీసీల ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యే అవకాశాలు, ఎప్పుడైతే 42% రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా అడుగులు పడుతూ ఉన్నాయో, ఎప్పుడైతే క్యాబినెట్ ఆమోదం తెలపడం, ఆర్డినెన్స్ ఇవ్వటం, మరోవైపు ఢిల్లీలో కూడా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటానికి శ్రీకారం చుట్టారో, ఇక కేసీఆర్ వెందులో వణుకు స్టార్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు చెదిరిపోతుంది, చెల్లా చెదరైపోతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీల ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్కే ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి అని ఆయన ఆలోచన చేసి ఇప్పుడు ఆయన సైలెన్స్కి బ్రేక్ చేసి రంగంలో దిగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన కూడా బీసీ కార్యాచరణ సిద్ధం చేశారు. సో ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆగస్టు 8న పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు కూడా కరీంనగర్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు నినాదం తీసుకున్నారు, బీసీల కోసం బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ పార్టీ మరొకసారి నయవంచన చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు స్కోప్ లేదు అంటే రాష్ట్రపతిని వెళ్ళి కలవటం, ఢిల్లీలో కూడా అంటే మీరే కాదు బీసీల కోసం పోరాటం చేసేది, మేము కూడా పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పుడు కేసీఆర్ బయలుదేరారు. మరి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓట్ బ్యాంక్ లూజ్ అయిపోవటం, మరోవైపు బీఆర్ఎస్ కూసాలు కదలటం, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్కి బీఆర్ఎస్ కూసాలు కదలటం, మరోవైపు అసెంబ్లీకి కూడా రమ్మని గత కొంతకాలంగా పదే పదే సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో వేదికల ద్వారా పిలుస్తున్నటువంటి క్రమంలో ఆయన ఇప్పటిదాకా అసెంబ్లీకి కేవలం బడ్జెట్ రోజు ఒక్కరోజు మాత్రమే వచ్చి అసెంబ్లీ నుంచి వెనుదిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి క్షణంలో ఇప్పుడు ఇక నెక్స్ట్ రంగంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం పోరాటం చేస్తూనే ఆయన భవిష్యత్తులో అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇక ఈ విధంగా వదిలేస్తే పార్టీ పూర్తిగా ఇబ్బందులు నెట్టబడుతుంది. అంటే వరుస పెట్టి గతంలో కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంత కాంగ్రెస్ పార్టీకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాస్త ప్రజల్లోకి తిరగకుండా, లేదంటే పాజిటివ్ వేవ్ డెవలప్ చేయకుండా ఆ విధంగా వదిలేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత క్షీణించే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి ఉంటాయి అనేది కేసీఆర్ గ్రహించారు. అందుకనే ఇప్పుడు ఆ క్రెడిట్ కేవలం రేవంత్ రెడ్డి కొట్టేస్తా అంటే ఊరుకోడు, ఖచ్చితంగా నాకు కూడా బీసీల క్రెడిట్ కావాలి, బీసీల ఓట్లు కావాలని కేసీఆర్ వస్తున్నట్టుగా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో చూస్తే అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు హుటాహుటిన కేసీఆర్ వరుసగా భేటీలు జరుగుతున్నాయి. మొన్న ఫామ్ హౌస్లో భేటీ జరిగింది, మళ్ళీ భేటీ జరిగింది, ఇవాళ తాజాగా కూడా మరొకసారి ఫామ్ హౌస్లో అత్యంత కీలకమైనటువంటి అంశాల మీద భేటీ జరుగుతుంది. మరొక వైపు ఇప్పుడు సుప్రీంకోర్టులో డిఫెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో స్పీకర్ విచక్షణకు సుప్రీంకోర్టు ఇచ్చేసింది. 3 నెలల గడువులోపు కొంత ఆదేశాలు కూడా ఇచ్చింది. 3 నెలలలోపు స్పష్టమైనటువంటి వైఖరి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో అన్నిటి అంశాల మీద కూడా ప్రెషర్ బిల్డప్ చేసే అవకాశాలు స్పష్టంగా కేసీఆర్ వైపు నుంచి కనిపిస్తూ ఉన్నాయి. మరొక అంశం, కేసీఆర్ ఇప్పుడు స్పష్టంగా ప్రజల్లోకి రావాలని గతంలో వచ్చారు. ఎప్పుడు 25 ఏళ్లకు సంబంధించి రజతోత్సవ వేడుకలప్పుడు కూడా బహిరంగ సభలో వచ్చారు, కాంగ్రెస్ పార్టీ పైన అనేక విమర్శలు చేశారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ విధానాలపైన, అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల మీదనే కేసీఆర్ కొంత గతంలో అనేక సందర్భాల్లో విమర్శలు ఉన్నప్పటికీ ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయాల. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ స్థాయికి వాళ్ళు కొంత బేరేజ్ వేసుకొని చూస్తున్నారు అని అర్థమవుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అనేక సందర్భాల్లో ప్రతి అంశంలో కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ని ఖచ్చితంగా ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా కేసీఆర్ని టార్గెట్గా స్పష్టంగా విమర్శలు, పదునైనటువంటి విమర్శలు, సూటిగా అసలు ఎంత
పదునైనటువంటి విమర్శలు చేశారంటే అనేక సందర్భాల్లో ఆఖరికి సీఎం కేసీఆర్ ఒక్కసారిగా చీము నెత్తురు కనుక ఉంటే ఖచ్చితంగా పోరాటానికి దిగేంతగా రేవంత్ రెడ్డి విమర్శలు కనిపిస్తాయి. అందుకనే ఇప్పుడు ఆయన కూడా ఆ విమర్శలకి ప్రజల్లో పలచబడిపోకూడదు, మన ఇమేజ్ బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కాకూడదు. మరోవైపు కవిత కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటున్న సందర్భంగా ఓవైపు సీఎం రేవంత్ రెడ్డికి నేనున్నా అంటూ కవిత కూడా బయలుదేరుతుంది. కవిత కూడా ఢిల్లీలో అవసరం అనుకుంటే పోరాటం చేస్తా, నిరాహార దీక్ష చేస్తాను ఆమె చెప్తోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ చేతకానిలాగా పక్కన సైడ్ కూర్చుంటే అది ఖచ్చితంగా సైడ్ లైన్ అయిపోయే అవకాశం ఉంటుంది పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీసీల పైన ఒక నిర్ణయం ఇప్పటిదాకా చెప్పలేకపోతుంది. మరి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సింది దానికి మద్దతు ఇస్తుందా, ఇవ్వకపోతే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ వైఖరి చెప్పలేకపోవటం, ఇప్పటిదాకా సూటిగా స్పష్టంగా చెప్పలేకపోవటమే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కేసీఆర్ గ్రహించినట్టుగా కనిపిస్తుంది. కానీ గతంలో 42% రిజర్వేషన్ల సందర్భంగా అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుకి బేషరతుగా కేటీఆర్ మద్దతు ఇచ్చారు. అప్పట్లో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు ఇచ్చారు, స్వాగతించారు ఆ బిల్లుని. కానీ బహిరంగంగా అట్లాగే ఢిల్లీ వేదికగా ఢిల్లీలో ఇప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లులు ఆమోదం తెలిపే విషయంలో కొంత మూకుమ్మడిగా అందరూ కలిసి కూడా కొంత పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రెషర్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొన్న క్యాబినెట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సహా పొన్నం ప్రభాకర్ ఇట్లా కొంతమంది బీసీలకు సంబంధించినటువంటి మంత్రులందరూ పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాలి అనే నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు అది పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ తాటి మీదకి వస్తే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తీన్మార్ మదన్ లాంటి వాళ్ళు కూడా బీసీ నినాదం తెర మీద తీసుకొచ్చారు, బీసీల కోసం ఆయన గలం విప్పుతూ ఉన్నారు. మరి ఇప్పుడు బీసీలలో చైతన్యం ఒక రకంగా వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైడ్ ట్రాక్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదంతా గ్రహించినటువంటి కేసీఆర్ మంచి వ్యూహకర్త కాబట్టి ఆయన వ్యూహాలకు చాలా పదునైనటువంటి వ్యూహాలు అమలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన రంగంలో దిగాడు. రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటన సిద్ధమవుతూ ఉన్నారు. అంటే మీరే కాదు ఢిల్లీ పర్యటన చేసేది, మేము కూడా చేస్తాం. బీసీ రిజర్వేషన్ అంశం పైన మీరే కాదు ప్రత్యక్ష పోరాటం చేసేది, మేము కూడా పోరాటం చేస్తామంటూ కూడా ఆయన రెడీ అవుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ బీసీ నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పుడు రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు దానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా వాళ్ళను వివరించి రాష్ట్రపతి మీద ప్రెషర్ బిల్డ్ చేసి ఖచ్చితంగా ఆమోదింపదేసుకునే దిశగా కేసీఆర్ కూడా కొంత అడుగులు పడుతున్నాయి. ఆ దిశగానే ఇప్పుడు పార్టీ వర్గాల చర్చ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి రేస్లో ఉంటే నేను కూడా రేస్లో ఉంటాను అంటూ కూడా కేసీఆర్ బయలుదేరారు. సో ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 6న బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా చేపడుతోంది. ఆ తర్వాత కేసీఆర్ కార్యక్రమం కూడా ఉంటోందని బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీలకు 42% కోటా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు డిమాండ్ చేయటం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత హాట్ చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బీసీ నాయకులు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీల ఓట్ల కోసం బీసీల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అతిపెద్ద ఎత్తుగడ, వీళ్ళు బీసీలను మోసం చేస్తున్నారు. అంటే బీసీలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రామాలో లేకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ట్రాప్లో పడే అవకాశాలు లేదు, పడొద్దు బీసీలు ఎవరు కూడా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే దీని ఆధారితంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కొంత బీసీల ఓట్ బ్యాంకు కోసమే కొంత ఈ 42% రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశాలు లేనప్పటికీ కూడా కేవలం ఆ దిశగా వాళ్ళని మభ్యపెట్టి ఓట్ల కోసమే చేస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని కూడా ఎండగట్టే అవకాశాలు ఉంటాయి. అంటే మేము పోరాటం చేస్తాం, మేమేమి బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ మేము కూడా దానికి సపోర్టే, మా పోరాటం కూడా ఉంది. రేపు పొద్దున్నే 42% రిజర్వేషన్కి ఆర్డినెన్స్ ఓకే అయినా లేకుంటే రాష్ట్రపతి ఆమోదం తెలిపినా పార్లమెంట్లో బిల్లులు పాస్ అయినా మేము కూడా పోరాట యోధులమే. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎట్లయితే చేశామో 42% రిజర్వేషన్ల సాధనలో భాగంగా మా పోరాటం కూడా ఉంది అని బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునే అవకాశం. ఇప్పుడు ఎట్లయితే కవిత బీసీల బిల్లుల విషయంలో నాదే ఉద్యమం, రేవంత్ రెడ్డి నేను చెప్తేనే దిగొచ్చడని కవిత ఎట్లా క్లెయిమ్ చేస్తుందో ఇప్పుడు కేసీఆర్ కూడా భవిష్యత్తులో క్లెయిమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో చైతన్యమే తీసుకురావడమే లక్ష్యంగా ఒక బీసీ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఇప్పుడు బీసీల్లో అత్యంత చైతన్యం కలిగించి వాళ్ళకి రాజకీయ ఉపాధి అవకాశాలు కూడా ఇచ్చేందుకు
కల్పించేందుకు కేసీఆర్ కూడా నడుం బిగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా బీసీ నాయకులు వరుసగా సమావేశాలు అవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల వారీగా కూడా బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ తయారవుతోంది. ఆగస్టు 8న ఇప్పటికే కరీంనగర్ వేదికగా బీసీ శంఖారావానికి కూడా కొంత శ్రీకారం చుట్టబోతున్నట్టుగా బీఆర్ఎస్ ఇప్పటికే ఆ దిశగా ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాలని భావించడం మాత్రమే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కొంత హాట్ టాపిక్గా మారుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉంది. ఆ దిశగా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం సహకరించడం లేదనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు కేంద్ర వైఖరిని ఎండగట్టాలని స్పష్టంగా వారందరూ భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిరకాటంలో పెడుతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ రంగంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా ప్రత్యక్ష పోరాటంలోకి దిగిన తర్వాత అది ఖచ్చితంగా బీజేపీకి కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అంటే తెలంగాణలో బీజేపీకి కొంత ఇబ్బందులు తప్పేలా కనిపించట్లా. మరి ఇప్పుడు రాజధాని ఢిల్లీలో కూడా హస్తం పార్టీ నాయకులు ధర్నా తలపెట్టిన, పార్లమెంట్లో వాళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్కి సంబంధించినటువంటి ప్రవేశపెట్టిన, డిమాండ్ చేసిన, మరోవైపు రాష్ట్రపతిని కలిసి వాళ్ళు మెమోరాండం ఇచ్చి రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ఆవశ్యకతని చెప్పి ఆమోదింపజేసుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డితో సహా బీసీల నాయకులు కాంగ్రెస్ పార్టీ బృందం వెళ్తే దానికి ధీటుగా ఇప్పుడు కేసీఆర్ కూడా వెళ్తారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆగస్టు 5న ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ప్రధాని మోదీతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అట్లాగే కేంద్ర మంత్రులను కూడా సీఎం బృందం కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అపాయింట్మెంట్లు కూడా కోరారు. మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలనే కాకుండా ఇండియా కూటమి పార్టీలను కూడా మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ కూటమి అగ్రనాయకుల్ని కలిసి కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు పైన కూడా వీళ్ళందరూ కూడా వివరిస్తారు. అంటే ఇప్పుడు తాము తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లుకు మద్దతు కోరే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 6న భారీ ధర్నా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తలపెట్టారు. మరి ఇప్పుడు ఈ పరిణామాలు పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు బీసీ బిల్లుల చుట్టూతోనే, బీసీ 42% రిజర్వేషన్ చుట్టూతోనే తిరుగుతాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్ చాలా కీలక పరిణామంగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు అందుకే ఆ నాడి పట్టుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా రంగంలో దిగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో మరోసారి భేటీ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావులతో సహా కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఆ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గులాబీ దళపతి కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సాగుతున్నటువంటి పార్టీ ముఖ్య నాయకుల మీటింగ్. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళతో పాటుగా జగదీష్ రెడ్డి కూడా ఈసారి మీటింగ్లో యాడ్ అయ్యారు. మరి ఈ సమావేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్స్, అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అట్లాగే ఇప్పుడు ఏదైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎవరైతే కాళేశ్వరం సంబంధించి ఆ రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి 1-2 రోజుల్లో గడువు మూసి సమర్పిస్తున్నటువంటి సందర్భంగా ప్రభుత్వానికి రిపోర్ట్ అందిన నేపథ్యంలో ఆ అంశం పైన ఎట్లా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరి అసెంబ్లీలోనే దీని మీద ఎండగట్టాలా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు మేడిగడ్డతో పాటుగా ఇతర ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి లోపాలకు కూడా తామే కారణమని నివేదిక ఇస్తే ఖచ్చితంగా తదుపరి కార్యాచరణ ప్రభుత్వం పైన ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ఎలా కౌంటర్ చేయాలనే అంశం మీద ఇప్పుడు స్పష్టంగా ఎలా అటాక్ చేయాలనే దానిపైన కొంత సీరియస్గా డిస్కషన్స్, సమాలోచనలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి కూడా స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంగా ఆ అంశం కూడా ఖచ్చితంగా చర్చించి అది స్పీకర్ పైన కూడా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశం మీద కూడా ఒక నిర్ణయంకి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ జరగబోయే ఉప ఎన్నికలు కూడా పార్టీ ఏ విధంగా తయారవుతోంది, అభ్యర్థి ఎంపిక పైన కూడా హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్లతో కూడా కేసీఆర్ అభిప్రాయాలు పంచుకొని ఖచ్చితంగా అభ్యర్థిని కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరొక కీలక అంశం స్థానిక సంస్థల ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ అంశం చాలా సీరియస్గా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లతో పాటుగా ఇప్పుడు 42% రిజర్వేషన్ల అంశంలోనే కేసీఆర్ డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటం రావడం, ఖచ్చితంగా ఈ బీసీల పోరాటంలో నాది పోరాటం ఉంది అని చెప్పుకునే దిశగా కేసీఆర్ అడుగులు పడితే భవిష్యత్తులో బీసీ ఓట్ బ్యాంక్ ఎంతవరకు కేసీఆర్కి ర్యాలీ అవుతుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పైన కానీ కేసీఆర్ పైన కానీ ఇప్పటికే కవిత మీద విమర్శ ఉంది. అంటే కదా 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, ఏం చేయలేకపోయారు కదా బీసీల కోసం, ఇప్పుడెందుకు అనేది కవిత మీద ఆల్రెడీ విమర్శ ఉంది. ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటంలోకి వస్తే ఖచ్చితంగా మీరు 10 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా బీసీల కోసం, అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళకి గొర్రెలు ఇచ్చారు, చేప పిల్లలు ఇచ్చారు, అంటే వాళ్ళకి ఉపాధి చూపించారు.
అందులో స్కాములు జరిగినాయి, అది సెకండరీ. కానీ కొంత అయితే కొంత బీసీలకు వాళ్ళ కులవృత్తులు ఎంకరేజ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ తోడ్పాటు అందించింది. మరి ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో బీసీల కోసం ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయం చేయలేకపోయారు, గతంలో 10 ఏళ్ల పాటు మీరే ఈ బిల్లులు ఎందుకు పెట్టలేకపోయారు అని ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక కౌంటర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా డీల్ చేయాలనే అంశం మీద కేసీఆర్ కొంత తయారుగా ఉండాలి, ఆ దిశగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే క్రెడిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ యాడ్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటంలోకి వచ్చి 42% బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేసి క్లెయిమ్ చేస్తే, క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా బీసీ ప్రజలు కేసీఆర్కి అండగా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మరి ఓట్ బ్యాంక్ ఎంతవరకు బీఆర్ఎస్కి పదిలంగా ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.